ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి ఓ బహుమతి. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతోనే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమించడం కంటే ప్రేమించబడడం చాలా గొప్ప కాబట్టి. ఒకరే ప్రేమిస్తే సరిపోదు, జీవితం హ్యాపీగా ఉండదు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటేనే జీవితం చాలా హ్యాపీగా ప్రశాంతంగా సాగిపోతుంది. సో అలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్న బ్యూటిఫుల్ కపుల్తో ఈరోజు మనం ఒక శ్రీమతి ఓ బహుమతిలో ఉన్నాం. యాంకరింగ్లో తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. మూవీస్లో యాక్ట్ చేసింది, సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకుంది. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంతో రమ్యంగా మాట్లాడుతుంది, ఒక్క నవ్వుతో అందరినీ పడేస్తుంది. తనే యాంకర్ రమ్య. అలాగే తన హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, తను కూడా యాంకరే. సో రమ్య మనసును దోచేసుకున్న అందగాడు రాఘవ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు కుమారి? చాలా బాగున్నాను. రమ్య ఎలా ఉన్నారు? రాఘవ్ గారు సూపర్ సూపర్. ఆఫ్ కోర్స్ బాగున్నారు, ఇద్దరు బాగున్నారు చూడముచ్చటగా. థ్యాంక్ యూ. యా, సో రమ్య ఫస్ట్ మీ గురించే స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, మీ కాలేజ్ డేస్ గురించి, అలాగే ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అంటే నేను మా చెల్లి ఇద్దరమే ఉంటాం, మమ్మీ డాడీ, స్మాల్ ఫ్యామిలీ. సో పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్. ఇప్పుడు మమ్మీ చేయటం లేదు, ఇద్దరు జర్నలిస్ట్లే. సో చెల్లి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది మా ఫ్యామిలీ. అయితే ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే మాత్రం రాఘవ ఇద్దరు పిల్లలు. అండ్ రాఘవ్ గారు, మీరు మీ ఫ్యామిలీ గురించి? ఫ్యామిలీ సేమ్, మా అన్నయ్య నేను. పేరెంట్స్ విజయనగరంలో ఉంటారు. సో మా అన్నయ్య ఇక్కడే సెటిల్డ్ హైదరాబాద్లో. అంతే, నేను యంగెస్ట్. మా కజిన్స్ మా జనరేషన్లోనే నేనే యంగెస్ట్. సో కొంచెం ముద్దు ఎక్కువ ఇంట్లో, అలా అంతే చెప్పింది రమ్య. యాక్చువల్గా ఇంకేం చెప్పావు? అది సీక్రెట్ చెప్పకూడదు. మీ కాలేజ్ డేస్ గురించి, అసలు కాలేజ్ డేస్ ఎలా జరిగినాయి, అలాగే కాలేజ్లో ఎప్పుడన్నా ఫస్ట్ క్రష్ ఎవరితో జరిగింది? నాకు కాలేజ్లో ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. అలా అని పెద్ద టాపర్ స్టూడెంట్ కాదు. అంటే కాలేజ్ లేకపోతే తోచదు కదా ఇంట్లో, ఇంకా కంప్లీట్ కాలేజ్లోనే ఉండేవాడిని. ఫుల్ అటెండెన్స్ ఉంది అంటే నాకు ఎక్కడో డౌట్ వస్తుంది. ఎప్పుడైనా అడిగావా? నా ఫేస్ చూస్తే మీకు డౌట్ రావాలి, నేను చెప్పక. అయ్యో, నువ్వు డౌట్ అనక్కర్లేదు, దాన్ని నమ్మకం అంటారు. లేదు అంటే అనకూడదు దాన్ని. నాకు కాలేజ్ టైంలో గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. కేవలం అంటే తను చూడడానికే వెళ్ళేవాడిని నేను కాలేజ్కి. పెద్ద చదవకపోయినా అలా టైం పాస్ అయ్యేది. చెప్తే రమ్య ఏమైనా హర్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్తే షాక్ అవుతారు కదా, ఇంట్లో ముందు చెప్పి ఇక్కడ తీసుకొచ్చి. లేదు ఇప్పుడు కాలే, పెళ్ళైపోక ముందే తెలుసు. ఇవన్నీ ఒకరికొకరు అలా పంచుకున్నాం అనమాట. చెప్పాలి కదా, మరీ ఎక్స్పీరియన్స్ లేదంటే బాగుండదు. కొంచెం ప్రేమించగలను, నాకు సీనియర్. ప్రేమించడంలో కూడా ప్రేమ అని 10 సార్లు ఇంట్రో చెప్పడం కాదు, ప్రేమించడం కూడా ఎక్స్పీరియన్స్ ఫ్రెష్. మన్నే ఫస్ట్ టైం లవ్ చేస్తే వాళ్ళకి అన్ని తెలియవు, ముందే లవ్ చేసినట్టు తెలుస్తాయి ఎప్పుడు ఎవరిని ఎలా ప్రేమించాలి. మీ కాలేజ్ డేస్ రమ్య? నా కాలేజ్ డేస్ కూడా నాది ఫుల్గా అటెండెన్స్ ఉండేది కాలేజ్కి, కానీ క్లాసెస్కి ఉండేది కాదు. కాలేజ్కి అయితే ఎవ్రీడే వెళ్ళేదాన్ని, బాగా ఎంజాయ్ చేశాను కాలేజ్. నా లైఫ్లో బెస్ట్ డేస్ అంటే నా డిగ్రీ కాలేజ్ డేసే. పిచ్చిగా ఎంజాయ్ చేసేదాన్ని. అప్పుడు మనమే తోపు అనమాట అక్కడ కాలేజ్లో. కో ఎడ్యుకేషన్, కోఎడ్. సో అప్పుడు మరి అడగచ్చు, పర్వాలేదా? పర్వాలేదు, అబ్సల్యూట్లీ ఫైన్, ఏదైనా అడగచ్చు ఇక్కడ, ఓపెన్ ఫారం. సో మరి నీకు ఫస్ట్ క్రష్ ఏంటి రమ్య? నాకు క్రష్ అంటే నాకు ఇంటర్లోనే ఉండింది క్రష్ ఉంటుంది. అది ఒక 2-3 years సాగిన తర్వాత అదే పోయింది. అంటే ఆ టైంలో అన్ని ఇన్ఫాచ్యుయేషన్స్ కదా ఉండేవి, అంటే అది లవ్ అని కూడా మనం చెప్పలేము. నేను కూడా అలా జరిగింది. అర్థమైంది, ఇక్కడ నాకు అర్థమైపోయింది. వన్స్ ఫస్ట్ క్రష్ చెప్పేశారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పండి. చాలా ఇష్టపడేవాడిని ఒక అమ్మాయిని, ఆల్మోస్ట్ 4-5 years. అలాగే పోయింది అంతే. అది అంటే అలా కాదు, ఇది వన్ సైడ్ అనమాట. వన్ సైడ్ లవ్. నాకు ఒకటి ఎలా ఉండేది అంటే, అవతల అమ్మాయి మళ్ళీ నాకు ఇష్టపడితే నాకు నచ్చేది కాదు. అదొక రకమైన సాడిజం అనమాట. అది మనకి అచీవ్ చేస్తున్న టార్గెట్ లా అనిపించింది. అర్థం కావట్లేదు మీరు అలా కాదు, ఇప్పుడు నేను ఏదైనా ట్రై చేస్తున్నాం, మన దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫీలింగ్ ఉండదు కదా. ఆరెంజ్ సినిమాలో అలా నాకు ఇష్టం అనమాట.
అంటే ఆ వన్ సైడ్ నాకు అదే అనిపిస్తుంది, నీకు బోర్ ఎప్పుడు కొట్టలేదు, ఒకే సైడ్ 4 సంవత్సరాలు ఒకే అమ్మాయి. 5 years actually. అసలు మీరు అలా అంటూ ఉంటే నాకు ఇప్పుడు అడగాల్సిన డౌట్స్ చాలా వచ్చేసినాయి. అడగండి. ఇప్పుడు కదా నేను అడుగుతూ ఉంటాను, నేను అడుగుతాను డెఫినెట్గా. రమ్య, అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యావు, నీకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? నేను ఈ ఫీల్డ్లో కంటే నాకు ఫస్ట్ నుంచి స్కూల్లో డాన్స్ షోస్ వెళ్ళడం, కల్చరల్ ఈవెంట్స్ అవన్నీ చేస్తుండేదాన్ని స్కూల్ నుంచే. నాకు అప్పుడే ఇంట్రెస్ట్ వచ్చి నేను యాంకర్ అవ్వాలి అనేదాన్ని. అయితే మా అమ్మకి చెప్పాను ఒకసారి, నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నాను. అయితే అమ్మంది కనీసం డిగ్రీ అన్నా చేస్తే కానీ నీకు ఫీల్డ్లోకి పంపించను అని చెప్పింది. సరే, అందుకనే ఇందాక రమ్య అన్నట్టుంది, డిగ్రీ చాలా హ్యాపీగా నేను ఫినిష్ కానీ ఈలోపు మళ్ళీ స్టార్ట్ చేస్తాను కదా, అంతవరకు నేను వెయిట్ చేయలేదు. ఫస్ట్ డాన్స్ షో చేసినప్పుడు నేను 8th class అనుకుంటా. అప్పుడు నేనేంటి మరి, అప్పుడు నేను ఇంటర్ డిగ్రీయా, ఓవర్ యాక్షన్ కాదు, అప్పటి నుంచి నేను టీవీలో చూస్తున్నట్టు నాకు గుర్తు, ఎప్పటి నుంచో ఉన్నట్టు తన ఫీలింగ్. పిచ్చి. అయితే నేను ఫస్ట్ మోడలింగ్ చేశాను, బ్యాంకింగ్ చేయలేదు, మోడలింగ్ చేసేదాన్ని. మన న్యూస్ పేపర్స్ అవి మోడల్స్ వస్తుంది కదా వసుంధర, వాటిలో అవి ఇంకా హోర్డింగ్స్కి వాటికి ఫస్ట్ చేసి తర్వాత మిస్ హైదరాబాద్లో రన్నరప్ వచ్చాను. తర్వాత ఫస్ట్ మోడలింగ్, తర్వాత యాంకరింగ్కి వచ్చాను. అలా మెల్లమెల్లగా, అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను స్టార్ట్ చేశాను యాంకరింగ్, దాని ముందంతా మోడలింగ్ చేశాను. సూపర్. నిజంగానే యాక్చువల్గా రాఘవ్ గారు, రమ్యని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను అనుకున్నా, అబ్బాయి అమ్మాయి ఎంత బాగుంది కదా, నేను అలాగే ఫీల్ అయ్యి. చెప్పనివ్వు, నా గురించి పొగుడుతున్నప్పుడు నువ్వు ఎలాగో పొగడవు, చెప్పండి. మంచిగా స్లిమ్గా, హైట్గా, నీట్గా, హాట్గా ఇలా చెప్పుకుంటూ ఉండాలంటే అప్పట్లో అంటే అంతే, అప్పుడు బాగున్న రోజుల్లో మరి చాలా చాలా బాగుండేది రమ్య. సరే, ఇంతకీ రాఘవ గారు, అసలు మీరు ఎలా వచ్చారు? ఇంతకీ రమ్య లాక్కొచ్చిందా లేకపోతే? ఇంచుమించి అంతే, రమ్య లాక్కొచ్చినట్టు. ఈ ఫీల్డ్లో కంటే రమ్య వల్లే వచ్చాను మోస్ట్లీ. ఎందుకంటే ముందు నేను జెమ్నీలో ఒక షో చేసేవాడిని, ఊలాలా అని, అందులో పార్టిసిపెంట్. అలా కొన్ని ట్రాక్స్ పాడేవాడిని. ఏం బయటికి రాలేదు, బట్ అలా కొంచెం టచ్ ఉండేది. సో భార్గవ్ తెలుసు కదా, భార్గవ్ యాంకర్. సో తను నాకు ముందే పరిచయం, రమ్య కన్నా ముందే పరిచయం. సో తనతో బాగా క్లోజ్గా ఉండేవాడిని, తన రూమ్కి కలుస్తుండేవాళ్ళం. సో ఇది న్యూ ఇయర్ ఈవెంట్ ఒకటి చెప్పాడు, సో మా టీవీలో ఇలా చేస్తున్నారు, నువ్వు కూడా పాడడానికి వస్తే బాగుంటుంది, నేను మాట్లాడతాను అన్నాడు. సో మేము వెళ్ళాం, మా బ్యాచ్ ఒక 3-4 సింగర్స్ బ్యాచ్. నువ్వు ఏదైనా షో చేస్తే బాగుంటుందని జునైద్ సార్ అప్పుడు చెప్పారు. సో అలా స్టార్ట్ అయింది. వీక్ డేస్ జాబ్ చేస్తూ వీకెండ్స్ పార్ట్ టైం అలా లైవ్ చేసేవాడిని. ఓకే. అసలు రమ్య మీ మనసు ఎలా దోచుకుందంటారు? రమ్య నా మనసు ఏం చూసి రమ్యకి మీరు పడిపోయారు? అంటే పడిపోవడం అలా ఏం జరగలేదు యాక్చువల్గా. చెప్తాను, నేను క్లియర్గా నేను చెప్తాను, అందరికీ అర్థమయ్యేలా. పడిపోవడం కాదు కానీ చూశాను, ఫస్ట్ న్యూ ఇయర్ రోజు చూశాను, అమ్మాయి బాగుంది, డ్యాన్స్ చేసింది, చాలా బాగా చేసింది, అమ్మాయి చాలా బాగా చేసింది డ్యాన్స్ అనుకున్నా. మాట్లాడాను కానీ అంతకుమించి ఎక్కువేం మాట్లాడలేదు. హ్యాపీ న్యూ ఇయర్, బాగా చేశారు, ఇది అది కొంచెం పద్ధతిగానే మాట్లాడాను ఎప్పుడు కన్నా, అంటే రెస్పెక్ట్గా చాలా. లేకపోతే రమ్య కొట్టేస్తుంది. అంటే తెలిసిపోతుంది కదా ఎవరితో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండే ఎవరితో కావాలి కదా, ఎవరితో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసు. సో మాట్లాడే వెళ్ళిపోయాను. దాని తర్వాత ఆల్మోస్ట్ 6 months తర్వాత ఫేస్బుక్లో కనిపించింది తను. అంటే యాక్చువల్లీ వెతికాను, అంటే తర్వాతే వెతికాను కానీ అప్పుడు కనిపించలేదు. 6 months తర్వాత కనిపించింది. అప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు నేను యాక్చువల్లీ, ఎప్పుడో చేసుకున్నాను. సో తను అంటే అంతవరకు వెతుకుతూనే ఉన్నాడని నాకు తర్వాత అర్థమైంది. వెతుకుతున్నా అంటే మరీ డైలీ బేసిస్లో కాకపోయినా అప్పుడప్పుడు అసలు ఈ అమ్మాయి ఏమైంది, మనకి మళ్ళీ భార్గవ్ని అడిగితే బాగుండదు, ఏమడుగుతావు, నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. అందుకని అలా తర్వాత పరిచయం, తర్వాత కలిసేవాళ్ళం అప్పుడప్పుడు, ఐదర్ మా టీవీ దగ్గర కానీ ఎక్కడో అలాగే కలిసేవాళ్ళం. తర్వాత అందరికి చాలా హ్యాపీ అండి, అది గుర్తులేదు తర్వాత రమ్య చెప్తుంది ఎక్కడి నుంచి అని చెప్తుంది. రమ్య ఫస్ట్ అతను అంటే రాఘవ్ వచ్చి హాయ్ చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినప్పుడు ఏదైనా అనిపించిందా, ఈ అబ్బాయి నాకు లైన్ వేస్తున్నాడు ఏమో అని? అంటే ఏమో కాదు, తెలుసు, అంటే నేను లైన్ వేస్తున్నాను కదా. సో ఒక ఛానల్లో అది చేసాము. సో కలిసినప్పుడు చూసి అనుకున్నా అబ్బాయి బాగున్నాడు అని చెప్పి. అంటే తను చూస్తున్నాడో నాకు తెలుసు, నేను చూస్తున్నాను, తనకి తెలుసు ఆ విషయం, కానీ ఇద్దరం మాట్లాడుకోలేదు.
సో అప్పుడే మనం మాట్లాడితే బాగోదు. బాగా కానీ నేను ఫోన్లో మా మమ్మీకి చెప్పాను, అమ్మ ఇక్కడ ఒక అబ్బాయి చాలా బాగున్నాడమ్మా అని చెప్పి. చూడగానే ఏ హీరో గుర్తొచ్చాడు రాఘవన్ చూడగానే? హీరో ఏం గుర్తు రాలేదు, తనే హీరోలా ఉంటాడు కాబట్టి. తను చాలా పొడవుగా ఉన్నాడు కదా అందరికన్నా, అందుకే ఆటోమేటిక్గా కళ్ళు తన మీదకి వెళ్ళిపోతున్నాయి. పొడవ వల్ల నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హైట్ వల్ల చాలా అడ్వాంటేజెస్. అందుకని అలా చూస్తే బాగున్నాడు. కానీ ఇద్దరం ఆ రోజు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం అలా ఏం చేయలేదు. తను వచ్చి విష్ చేశాడు, నేను విష్ చేశా, ఇద్దరం కేకులు తినిపించుకున్నాం, ఈవెంట్ అంతా ఎంజాయ్ చేసాం, బాయ్ బాయ్ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా మనకి అలా ఫ్లోలో ఎవరు చూస్తాం కానీ ఇంకా తర్వాత మైండ్లో ఉండదు కదా. సో తర్వాత నాకు 6 months తర్వాత నేను FBలో క్రియేట్ చేసుకున్న తర్వాత తను రిక్వెస్ట్ పంపించాడు. అప్పుడు చూసి గుర్తుపట్టా మళ్ళీ, ఓహో ఇతను సింగర్ కదా అని చెప్పేసి. సో అప్పుడు అలా మెసేంజర్లోనే చాట్ చేసుకునే వాళ్ళం, ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోలేదు. సో ఎప్పటికో తిని మీద నమ్మకం కుదిరి ఒక 2 months తర్వాత తను అడగ్గా ఎప్పటికో నెంబర్ ఇచ్చాను. ఎలా నమ్మకం కుదిరింది అంటే మాట్లాడుతూ ఉంటే ఇంకా చెప్పడం ఒకటి, నేను అస్సలు నేను డిస్టర్బ్ చేయను, నువ్వు నెంబర్ ఒకసారి ఫోన్ చేస్తా, ఒకసారి చేస్తా, నేను డిస్టర్బ్ చేయను అది ఇది అని. నాకు అప్పటికే అంటే ఫేస్బుక్ బోర్ అయిపోయాను. నా పాత ఫ్రెండ్స్ 2-3 నెంబర్ ఇచ్చాను, అది సో తినకి ఇచ్చాను, 3 ఇచ్చాను. కానీ అది చెప్పిన మాట మీద నిలబడలేదు. అప్పటి నుంచి రోజు ఫోన్లు, రోజు మెసేజ్లు, పొద్దున్న లేస్తే ఎవరు నిలబెడతారు? అది నమ్మడం నీ అమాయకత్వం, నమ్మించడం నా అలవాటు. అదే మరి డైలాగ్ కూడా వచ్చేసింది. అలా నమ్మేసావు. చేశాడు. ఒక్కోసారి ఇరిటేట్ అయిపోతుండేదాన్ని కూడా. కానీ ఇలా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి నన్ను ఫ్రెండ్ అనలేదు, ఫ్రెండ్షిప్ ఏం కాదు, డైరెక్ట్గా చెప్పడమే, నాకు నీ మీద నాకు ఫీలింగ్ ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని. అంటే నాతో క్లోజ్ అయిన దగ్గర నుంచి చెప్పాడో తను అదే మాట మీద. అంటే జనరల్గా ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ అలా అంటుంటారు కదా, తను అసలు ఎప్పుడు అలా అనలేదు. నేను చెప్పడమే నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది నిన్నని చెప్పారు. సూపర్. సో డైరెక్ట్ అలా చెప్పేసి అసలు ఆ ధైర్యం ఎలా వచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ చెప్పడు, ఒక్కసారి చేసిన మిస్టేక్ చేయరు. అసలు పెళ్లి చేసుకుందాం అని చెప్పారు. మొత్తానికి ఇంట్లో ఒప్పుకున్నారు? మీ ఇంట్లో ఎవరింట్లో అన్నా నో అనే ఏం లేదు. అంటే మామూలుగా చూశారు ఫోటో. యాక్చువల్గా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, నేనే వెళ్ళి మాట్లాడాను వాళ్ళ పేరెంట్స్తో. తను వచ్చి మాట్లాడాడు మా పేరెంట్స్ తోటి. మా మమ్మీ వాళ్ళకంటే ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టపడుతున్నాను, ఇలా అనుకుంటున్నానని చెప్పాను, హింట్ ఇచ్చాను ఇంట్లో. సో వాళ్ళు అదే దృష్టిలో చూశారు వాళ్ళు కూడా. సో మమ్మీ వాళ్ళకి బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, ఇంతకన్నా ఏం కావాలి, సరే అని చెప్పి మమ్మీ వాళ్ళు ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ మా అత్తగారు వాళ్ళు నన్ను అసలు డైరెక్ట్గా కూడా చూడలే, టీవీలో చూశారు. టీవీలో అది కూడా ఏంటి, మనం మేకప్ వేసుకుని అలా ఉంటే కొంచెం ఇంకా లావుగా కనిపిస్తుంది. అప్పుడు నేను చాలా స్లిమ్గానే ఉండేదాన్ని, కానీ అప్పటికీ నేను కొంచెం లావుగానే కనిపించేదాన్ని. ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంది అనుకున్నారంట, కానీ ఏమో అబ్బాయి ఇష్టపడ్డాక బాగుంది అమ్మాయి అని చెప్పి ఒప్పేసుకున్నారు. అన్నీ ఒప్పేసుకున్న తర్వాత ఒకసారి ఎప్పటికో తర్వాత హైదరాబాద్ వచ్చి పెళ్లి చూపులు, అప్పుడు పెళ్లి చూపులు అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తారు. అంటే మేము రోజు చూసుకుంటున్నాం కానీ మాకు పెళ్లి చూపులు కాదు, వాళ్ళతో పెళ్లి చూపులకే మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం చూడడం డైరెక్ట్ గా పెళ్లి చూపులు. మీ మమ్మీ ఫస్ట్ టైం చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు? నాకేం చెప్పలేదు. అంటే నేను వాళ్ళు ఏం చెప్తే పట్టించుకునే రకంలో ఉన్నా. అంటే నాతోటే అన్నారు, ఈస్ టోటలీ స్పాయిల్ యా. నిజమే, నేను అడిగిన క్వశ్చన్స్ అండి రివర్స్ కొట్టేస్తున్నాయి. ఓకే, అసలు మ్యారేజ్కి మీ ఇద్దరు ఏమైనా ప్లాన్స్ చేసుకున్నారా? ఇలా జరగాలి, వీళ్ళు పిలుచుకోవాలి ఏంటి? డబ్బులు ప్లాన్ చేసుకున్నాను. అంటే అంత ఎర్నింగ్ కాదు, నేను అంటే సూపర్గా ఎర్నింగ్ కాదు. అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇద్దరికీ అదే ప్రాబ్లం. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా లేరు, వీళ్ళకి పెళ్లి చేయాలని. వాళ్ళ మదర్ కూడా ప్రిపేర్డ్గా లేరు, మా ఇంట్లో కూడా ప్రిపేర్డ్గా లేరు. సో అన్నీ మేమే సెట్ చేసుకున్నాం. డబ్బులు ఎంత కావాలి, ఏం లోన్లు పెట్టుకోవాలి, ఇవే మేము చూసుకున్న ప్రిపరేషన్. వాళ్ళ ఇంట్లో తను లాస్ట్, మా ఇంట్లో నేను ఫస్ట్ మా ఫ్యామిలీలో. సో అంటే నా కెరీర్ అప్పుడు ఇంకా మంచి పీక్లోనే ఉన్నా నా టైంలో. సో అసలు ఆ థాటే లేదు తిని కలిసేదాకా. అండ్ తను పెళ్లి చేసుకున్నాను కదా, చేసుకోనని చెప్పాను తన్ని, నన్ను కాదు. అంటే పెళ్ళే చేసుకోను. నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్, చేసుకోను అనేసరికి. చేసుకోనని లేదు తిని, అసలు పెళ్ళే చేసుకోనని చెప్పాను ఇంట్లో. పెళ్ళనే నాకు అసలు ఆ కాన్సెప్ట్. నన్ను కూడా మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడు. నేను 2 days బ్యాక్ మా వదిన అడిగింది, ఏంటి ఇప్పుడు ఇలా అంటున్నారు ఇంట్లో, ఏమైనా చూడమంటావా వద్దా ఏంటి? ఏంటంటే నాకు పెళ్ళికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇలా వదిలేయండి అని 2 days ముందన్న. నన్ను చూసే కలిసే 2 రోజుల ముందు కూడా. సో చూసేసిన తర్వాత అయిపోయింది నాకు పెళ్లి కావాలి. అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే రమ్యని డైరెక్ట్గా తీసుకెళ్ళా.
ఇంకా వాళ్ళు షాక్ అయిపోయి ఉంటారు. ఏంట్రా మొన్నే కదా ఇలా క్లియర్గా కూర్చోబెట్టి నిన్ను అడిగితే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదన్నావు, అప్పుడు లేదు అంతే. సో అలా ఇద్దరు కలిపి అసలు మీ మ్యారేజ్ డేట్ మటుకు అసలు అల్టిమేట్ డేట్ అది మాకు. అసలు మామూలు డేట్ కాదు అది. సో ఒకసారి ఆ మ్యారేజ్ డేట్ గురించి అసలు అలా ఎలాగా మీ ఇద్దరు ఫిక్స్ చేసుకున్నారు? అంటే అది నేను ఫిక్స్ చేసుకోలేదు, దేవుడు ఫిక్స్ చేశాడు అది. Feb 29th ఏ డేట్ అని అనుకుంటారు? Feb 29th మా మ్యారేజ్ డే. అది ఎప్పుడో 4 సంవత్సరాలకు ఒకసారి మేము మొన్న సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ కరెక్ట్ డేట్ లో. అయితే ఫస్ట్ కి చేసుకుందామో 28th కి చేసుకుందాం. ఇయర్ వస్తుండదు అబ్బా మన మ్యారేజ్ రాలేదు. అదే 4 years అవుతుంది, ఎంత ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా. సో అలా అంటే మాకు ముహూర్తం అలా చూసారు, అంటే జాతకం ప్రకారం చూస్తారు కదా, అలాగే చూసి సెట్ చేశారు. మాకు అదే రోజు కలిసి వచ్చింది, అంటే మాకు అలా రాసి పెట్టుంది. ఏం కాదు, బాగా అంటే బాగుంటుంది, డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది. రాఘవ కోరుకునే కిక్ అందులో వచ్చింది, కిక్. సెకండ్ కిక్ అంటే ఇంకా చాలా కిక్స్ ఉన్నాయి మ్యారేజ్ అయిన తర్వాత. మరి మ్యారేజ్ అయిన తర్వాత అదే సేమ్ లవ్ రాఘవ దగ్గర నుంచి కంటిన్యూ అయిందా లేకపోతే ఇంకా ఎక్కువ? నిజంగా అంత లవ్ అని కాదు కానీ బాగా గొడవలు పడేవాళ్ళం పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం. అంటే టైం ఉండేది కాదు, తను చాలా పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఎక్కువ బిజీ అయిపోయింది. అంటే నేను అదే టైంకి సీరియల్ ఒప్పుకున్నాను. ఆ సీరియల్ ఇంకా డాన్స్ షో ఒకటి, డాన్స్ రియాలిటీ షో ఒకటి. సో దానికోసం డైలీ ప్రాక్టీస్ ఉండేది, షూటింగ్స్ కంటిన్యూస్ గా. సీరియల్ ఏమో షూట్స్ కూడా నాకు 20 days ఉండేది సీరియల్ షూట్. మరి కోపం రాదా ఏంటి ఎవరికైనా సరే? అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత టైం అసలు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అలా అలా బాగా అసలు మా ఇద్దరం చాలా గొడవలు అయ్యాయి. మా ఇద్దరికి బయటకి ఎవరు చెప్పలేదు, తంతారు కదా పేరెంట్స్. ఇలా గొడవ పడతాడు. గొడవలు అంటే టైం లేక, అది మిస్ అవ్వడం వల్ల వచ్చినటువంటి పైగా ఈ పికప్లు డ్రాప్లు ఉంటాయి చూసారు, టార్చర్. మీరేనా మరి చేయాలి కదా, పెళ్లి చేసుకుందా పికప్లు డ్రాప్లు చేయకపోతే ఎలా అవుతుంది? చేయాలి కదబ్బా కొంచెం. అంటే ఆ టైమ్స్ కూడా 2 o'clock 3 o'clock అయితే నేను ఆబ్వియస్ గా తను రావాల్సి వస్తుంది కానీ ఒక్కదాన్ని ఎలా వస్తుంది? మరి తను ఇంట్లో లేని టైంలో మ్యారేజ్ అయిన తర్వాత మీకు వంట చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా, మీరే వంట చేసుకున్నారు. అసలు ఎలా నేర్చుకున్నా వంట కోసం ఇంకొంచెం చేస్తే కొడతారని, అంత డబ్బులు లేవని చెప్పారు. అన్న డబ్బులన్నీ అప్పుడే అయిపోయాయి. కాదు, వంట నేర్చుకున్నాడు తను పాపం. అంటే నాకు బేసిక్ ఐడియా ఉంది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేయాల్సి వచ్చింది. కొంచెం అలా నేర్చుకున్నా. ఇంట్రెస్ట్ ఉంది తనకి ఆల్రెడీ కుకింగ్. చెప్తున్నారు. అవును, ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. నాకు ఎప్పుడో ఒక డౌట్ అడుగుతాను అన్నాను కదా, అదేంటంటే నాకు మాక్సిమం 2-3 yearsకి కొన్ని రోజులకి ఒక అమ్మాయి బోర్ వచ్చేస్తుంది, పెద్దగా పట్టించుకోను అని అన్నారు కదా. మరి మ్యారేజ్ అయ్యి 4 years మొన్నే 5 years కంప్లీట్ అయింది. మరి రమ్య ఇప్పుడు మనిషి పూర్తిగా అర్థమైపోతే బోర్ కొడుతుంది. పెళ్ళైన తర్వాత ఎవరెవరికి అర్థం కాదు, పెళ్ళైన తర్వాత ఎవరెవరికి అర్థం కాదు నిజంగానే. అప్పటిదాకా మనకు తెలిసిన మనిషి ఒకరు ఉంటారు, పెళ్ళైన తర్వాత మనిషి మనకు అర్థం కాదు. అసలు ఎందుకు గొడవలు అవుతాయో, ఎందుకు రిలేషన్ ఎలా నడుస్తుందో అర్థం కాదు. అంటే ఫస్ట్ మనం ఇద్దరం ఒకేసారి ఉండి అంటే బ్రష్ చేస్తున్న దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా మన యాక్టివిటీస్ ఉంటాయి. అంటే అవన్నీ మనకి స్ట్రేంజే కదా. మనం విడిగా అంతకు ముందంటే కాసేపు కాలుస్తాం, పార్క్లోనో కాఫీ షాప్లోనో కూర్చుంటాం అంతేగాని పెళ్ళైన తర్వాత మొత్తం అన్ని కొత్తే. సో డెఫినెట్గా అప్పటికప్పుడు ఎవరు అర్థం కారు, ఎంత ముందు అర్థం చేసుకున్నా కానీ. సో మరి ఎన్ని ఏళ్ళ తర్వాత కరెక్ట్గా రాఘవ మీకు మెంటారు, రమ్య మీకు అర్థమైంది? అర్థం కారు అంటే ఏవో 1-2 ఉంటూనే ఉంటాయి ఇంకా అలాగా. కానీ ఏంటంటే ఒక రేంజ్ లో అయితే అండర్స్టాండింగ్ వస్తుంది, ఇలా అంటే ఇలా అవుతుంది, ఇది జాగ్రత్త పడతాం తప్ప అర్థం కాదు. ఈ మాట అనకూడదు ఈ టైంలో అని తెలుస్తుంది. అంటే అసలు మీ ఇద్దరిలో నా లైఫ్లో ఈ రోజు డిలీట్ అయితే బాగుండు అనే రోజు ఎప్పుడైనా వచ్చిందా? అలా ఏం లేదు, నాకైతే ఏం లేదు. నీ ఇష్టం ఏదో చెప్పాలనుకుంటే. లేవబ్బా అలాగా. ఎందుకంటే నేను ప్రతిడే ఎంజాయ్ చేశాను ఇప్పటిదాకా, ప్రతిరోజు. అంటే ముందు అమ్మాయిలతో బ్రేకప్ అయినప్పుడు ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అలా అయింది బట్టే కదా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. వాళ్ళని చూసినప్పుడు ఒక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే నువ్వు ఇలా అవుతున్నావా, నీకు ఉందిలే ఇప్పుడు చేసుకుంటున్నావు, అలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైఫ్ ఈజ్ కంప్లీట్. అసలు డిలీట్ చేయని రోజు అంటూ ఏది లేదని అన్నారు కదా, అలాగే నాకు ఈ లైఫ్లో ఇది జరగకుండా ఉంటే బాగుండు, ఇది అనవసరంగా జరిగింది అని ఎప్పుడైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరిది లవ్ స్టోరీ కూడా చాలా చిన్నది కుమారి. అంటే ఒక 2-3 months మేము ఇద్దరం ఒకరికొకరు తెలుసుకున్నాము, ఇంట్లో చెప్పాము, చెప్పిన వెంటనే ఎంగేజ్మెంట్ అయ్యింది, తర్వాత డేట్ ఫిక్స్ చేసేసారు. ఇదంతా ప్రాసెస్ జస్ట్ 5 months 5-6 monthsలో మాకు లవ్ చేసుకోవడం, ప్రపోజ్ చేసుకోవడం, ఎంగేజ్మెంట్ అవడం, పెళ్లి కూడా అయిపోయింది.
అంత స్పీడ్గా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మా ఇద్దరికి తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ముందే చాలా ఇయర్స్ స్పెండ్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుంటాయి కాబట్టి పర్లే, కానీ మాకు విషయాల మీద గొడవ పడచ్చు చాలా ఇక్కడ మాకు చాలా స్కోప్ ఉంటుంది. అంటే తెలుసుకోవడానికైనా గొడవలకైనా ఏదైనా ఫైనలీ మాకు తెలుసుకోవడానికి ఎక్కువ ఉండింది. అందుకని మాకు ప్రతిదీ మెమొరబుల్గానే ఉండింది. ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం ఒకళ్ళకొకళ్ళం. అండ్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఫస్ట్ ఒక బాబు పుట్టేశాడు. మళ్ళీ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ వాడిని చూసుకోవాలి కదా. మళ్ళీ మెల్లగా ఒకళ్ళు ఇంకా బాగా క్లోజ్ అవుతున్నాం, సెకండ్ పాప పుట్టేసింది. సో అంటే మాకు లైఫ్లో ఒక్కొక్కటి ఏదో ఒకటి ఎక్సైటింగ్గా అవుతుంది. అంటే మాకు ఎక్కడ బోర్ కొట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు మాకు దేవుడు. కొంచెం ఒక లైఫ్కి ఇలా అవుతుంటే అలా నెక్స్ట్ ప్రమోషన్స్ వస్తున్నాయి. 4-5 years నుంచి లైఫ్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది చెప్పాలంటే. అంటే ఇది అనుకునే లోపే నెక్స్ట్ అలా జరిగిపోతున్నాయి. సో ఇప్పటిదాకా అలాంటి మూమెంట్ ఆగి ఏం జరుగుతుందని ఆలోచించే మూమెంట్ కూడా ఇవ్వట్లేదు మాకు, అలా జరిగిపోతుంది. అలా ప్లాన్ చేస్తున్నాడు. సో పిల్లలు అన్నారు కదా, మరి అబ్బాయి అమ్మాయి అన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అసలు? బాబు పేరు క్రిషివ్, కృష్ణుడు శివుడు కలిపి క్రిషివ్. ఓకే 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 క్రిషివ్, చాలా బాగుంది, కొత్తగా ఉంది. అమ్మాయి పేరు? పాప పేరు తపస్య. తపస్యకి 9 months ఇప్పుడు. బాబుకి 3.5, 4 కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళతోటే ఇంకా మొత్తం టోటల్గా. సో అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా ఆఫర్స్ వచ్చినా సరే వెళ్ళకూడదు అని చెప్పేసి అలా అంటే కొంచెం టైం తీసుకుందామని, కావాల్సినంత స్పెండ్ చేసి వీళ్ళతోటి. అంటే నీకు తెలిసిందే కదా, ఇప్పుడు 1 year వరకు అంటే ఆ మెమరీస్ మళ్ళీ రావు. అవన్నీ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బాబు టైంలో నేను చాలా మిస్ అయ్యాను. షూటింగ్స్లో చాలా బిజీగా ఉండిపోయేదాన్ని. అందుకని ఈసారి అలా అవ్వకూడదు, నేను పాపతో బాగా స్పెండ్ చేయాలి, వాడిది దీనిది కూడా దీని మెమరీసే పెట్టుకోవాలి మైండ్లో అని చెప్పి ఇప్పుడు కావాలని నేను ఈవెంటర్ అవ్వట్లా, చూసుకుందాం అని చెప్తా. తర్వాత చూద్దాంలే. అంటే మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మన ఫీల్డ్ ఏంటంటే ఈ ఏజ్లోనే చేసుకోవాలి, ఈ టైంలో నుంచి అలా ఏం లేదు. ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. ఈ టైం మాత్రం మళ్ళీ రాదు, సో మిస్ చేసుకోవాలని లేదు. ఓకే, సో పిల్లల్ని మిస్ కాకుండా జాగ్రత్తగా. నాకు కూడా ఎప్పుడెప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించేస్తావా అని ఆత్రంగా ఉంది, బట్ వెయిటింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు మీ ఇద్దరిలో ఎవరికి బాగా కోపం ఎక్కువ? తనకి రాఘవ్ అంటే నాకు రమ్యని చూస్తే ఇప్పుడు కోపం ఎక్కువలాగా ఏమి అనిపించలేదు. నాకు రాఘవ గురించి అంటే రాఘవకే కోపం ఎక్కువ. అలా ఉన్నానండి, అలా కనిపించరు. కనిపించే వాళ్ళందరూ అలా ఉంటారు, లోపల బాగా. యాక్చువల్గా కుమారి నాకు షార్ట్ టెంపర్ బాగా ఉండేది పెళ్ళికి ముందు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా షార్టెస్ట్ టెంపర్ తంది. దాని బదులు నేను తగ్గడం బెటర్ అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అంటే తనకి కోపం అని కాదు, చిరాకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఏదన్నా ఇక్కడ ఉంటే ఏంటది అక్కడ పెట్టావు అలా ఇరిటేట్ అవుతాడు, మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో కూల్ అయిపోతాడు. కానీ తనకే ఎక్కువ. ఓకే, సో రాఘవ్కి కోపం ఎక్కువ. మరి రాఘవ్కి కోపం ఎక్కువ అన్నారు కదా, తనకి కోపం ఎక్కువగా వస్తే ఎలా కూల్ చేస్తావు? సైలెంట్గా ఉంటాం అంతే. ఏమి బతిలాడడం, మాట్లాడడం, బుజ్జగించడం అవన్నీ ఉండేవి. సైలెంట్గా ఇంకా నా పని నేను అసలు తన ఫేస్ కూడా చూడకుండా అంటే అలా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఏంటి నాతో మాట్లాడవా, ఇంతేనా అంటుంటాడు. అలా పొడుస్తుంటది మధ్య మధ్యలో అంటే తనే వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. ఆల్రెడీ తప్పు చేసావు మళ్ళీ అంటే నాకు చిరాకు, కొంచెం దూరంగా ఉంటే నా స్పేస్ నాకు ఇస్తే. అందుకే సైలెంట్ గా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటే తనే మెల్లగా అంటే ఇప్పుడు ఇన్ని చెప్పాక కూడా నీకు అసలు ఎలా ఇంకా అడగవు నువ్వు, మీకు బోర్ ఎలా కొడుతుంది, నీకు అసలు ఇలాంటి డే లేదు, అట్లాంటి ఇంకా ఛాన్సే లేదు. దీని ముందు కూడా గొడవ పడ్డాం. మరి రమ్యకి కోపం ఎప్పుడో షార్ట్ టెంపర్, ఎప్పుడో ఒకసారి కోపం వస్తే మీరు ఎలాగా కూల్ చేస్తారు? ఎలా కూల్ చేస్తాను? ఈయన అవుతుంటాడు ఇరిటేటింగ్ ఆ టైంలో. నేను నవ్వితే ఇంకా ఇరిటేట్ అవుతాను. నేను నవ్వితే చాలా మంది ఇరిటేట్ అవుతారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఆ సిచ్యువేషన్ లో సీరియస్ సిచ్యువేషన్ నేను జోక్ గా చేసి వాళ్ళు నవ్వానంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు. అంటే ఈగో హర్ట్ అయిపోతుంది కదా, అవతల వాళ్ళు హర్ట్ అవుతారు. కానీ ఇంకోటి ఏంటంటే మా ఇద్దరిలో మేము ఎప్పుడు గొడవ పడ్డా అది ఎంత సీరియస్ అయినా అవని, చిన్నదైనా అవని, అది ఆ నైట్ లోపు సార్ట్ అవుట్ చేసేసుకుంటాం కంపల్సరీగా. ఆ నైట్ ఎట్లయినా అంటే డైరెక్ట్ గా ఉంటే గొడవ పడతామేమో మేమిద్దరం అనుకుంటే వెళ్ళి మెసేజ్లన్నా చేసుకుంటాం. మాటల్లో అయితే 2-3 ఎక్స్ట్రా వచ్చేస్తాయి, మెసేజ్ లో రాదు కదా. అందుకని వేరే రూమ్ లోకి వెళ్ళి మెసేజ్ చేసుకుని అంతే. 2 o'clock 3 o'clock ఎంత లేట్ అయినా పర్లే, కానీ మళ్ళీ మార్నింగ్ ఇంకా టాపిక్ తీయము, ఇంకా మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఉండదు. రమ్య నువ్వు అబ్బాయి పోయి రాఘవ అమ్మాయి అయితే మీ ఇద్దరు, నువ్వు రాఘవని లవ్ చేస్తావా చేయవా? నేనా అలా చేసి అస్సలు చేయను నేను, ఇంక దేనికన్నా అస్సలు లవ్ చేయను నేను. లవ్ చేయు అంటే
చెప్పలేమబ్బా తన్ని. అది ఎలా చెప్తాం? అంటే చేయలేని ఎలా చెప్పగలను? చేయలేమనే క్వశ్చన్ రమ్య దగ్గర నుంచి వచ్చింది కదా, అదే ఇప్పుడు క్వశ్చన్ రాఘవకు అనమాట. తన అబ్బాయి రాఘవ అమ్మాయి అయితే మీ ఇద్దరు లవ్, ఐ మీన్ తను లవ్ చేస్తావా చేయవా? నేను అమ్మాయి అయ్యి నేను అబ్బాయి తన అబ్బాయి అయితే చేస్తానేమో. చేయొచ్చు అంటారా? అంటే అలా ఊహించుకోవడానికి కూడా కొంచెం వేడుగా ఉంది. అని చెప్పు, లవ్ చేస్తావా? బాగానే ఉంటా నేను, బాయ్ గెటప్ చేస్తున్నట్టు బాగానే ఉన్నాను. అంటే ఫిజికల్ గానా మెంటాలిటీ పరంగా? మెంటాలిటీ రెండు. ఇది కొంచెం యాటిట్యూడ్కి యాక్చువల్గా అబ్బాయి అయితే బాగా సెట్ అవుతుంది. మీకు ఇష్టమైన మూవీస్ ఏంటి ఇద్దరికి? మా ఇద్దరికి నేను యాక్షన్ ఎక్కువ చూస్తాను, తనకి సాఫ్ట్ మూవీస్ ఎక్కువ ఇష్టం. లైక్ శ్రీనివాస్ అవసరాల చేసే మూవీస్ అట్లా. అంటే ఏదైనా సాఫ్ట్ గా ఉండే మూవీస్ ఇష్టం, కానీ నాకు కమర్షియల్ మూవీస్ నాకు అంటే కమర్షియల్ అని కాదు కానీ కొంచెం యాక్షన్, కొంచెం ఎక్కువ యాక్షన్ ఉండి అంత గొడవలు, ఆ బ్లడ్లు అంత సైఫై టైప్ ఉంటాయి కదా కొన్ని, మన తెలుగు తమిళ్లో కూడా వస్తుంటాయి అంత చేజింగ్లు, అలాంటివి నాకు ఇష్టం. థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ కిక్ ఉండదు. అంటే మేము ఇద్దరం 2 సినిమాలు చూస్తాము, కానీ తను అవి ఎంజాయ్ చేస్తాడు, నేను ఇవి ఎంజాయ్ చేస్తాను, కానీ ఇద్దరం మాత్రం కలిసి అన్ని మూవీస్ చూస్తాం. మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలి హీరో హీరోయిన్ అంటే ఏ సినిమాని రీమేక్ చేస్తారు? మీకేది? ఆరెంజ్ మూవీకి చేస్తాం. అదే తను కదా అందులో చెప్పాలి చాలా హీరోయిన్స్ orange movie ఉంటారు, అని. అందులో చాలా కానీ మంది జెనిలీ ఒకతే కదా ఉంటుంది ఫైనల్ గా. అదే ఎందుకు అడగచ్చు కదా. అదే ఎందుకు? అదే ఎందుకంటే అది ఎక్కువసార్లు నాకు చూపిస్తున్నాడు కాబట్టి తనకు అలాగే ఉంటాడు. ఎక్కువసార్లు చూపించినట్టు కాదబ్బా, తనకి ఆ క్యారెక్టర్ కి కొంచెం బాగా సింక్ అవుతుంది, అందుకని చెప్పి అంటున్నా. నాకు యాక్చువల్గా ఆరెంజ్ అనగానే అర్థం అయిపోయింది. ఏ మూవీ అనగా నేను కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేసాను, ఎందుకంటే స్టార్టింగ్లో రాఘవ చెప్పిన దానికి నేను కూడా రిలేట్ చేసుకున్నాను. అసలు ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా? పెళ్ళే గొప్పది. పెళ్ళే గొప్పది డెఫినెట్గా. పెళ్ళి 100%. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, అప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాతే మనకు యాక్చువల్గా అసలు పర్సన్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏంటి, ఆ బాండేజ్, దానికి ఉన్నంత ఇది స్ట్రెంగ్త్ దేనికి లేదు. లవ్ కన్నా ఎక్కువ పవర్ పెళ్ళికే ఉంటుంది. సో పెళ్ళే గొప్పదంటే? పెళ్ళే గొప్పది. అసలు ప్రేమించడం అవసరమా? అవసరమే. పెళ్ళైన తర్వాత పెళ్లి ముందో ప్రేమించాల్సి వస్తుంది కదా. ప్రేమించడం అవసరం అంటే ప్రేమించకుండా కూడా ఉండొచ్చు, లైఫ్ మీనింగ్ లేదు ఇంకా లైఫ్కి. ఇప్పుడు మనం కలిసి ఉంటున్నాము, కలిసినప్పుడు ప్రేమగా ఉంటే అది డెఫినెట్గా అది వేరు. ప్రేమ లేకుండా ఉంటే ఏదో మెకానికల్గా, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం, వర్క్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే రాఘవకి, రమ్యని ఒక ఫ్రూట్తో పోల్చాలంటే ఏ ఫ్రూట్తో పోలుస్తారు? ఇప్పుడు రమ్యాక ఇదివరకు అసలు రమ్యకి అంటే చూడడానికి కాదు, మనసు చూడడానికంటే చెప్తావులే బోల్డ్. కాదు కాదు కానీ యాపిల్. యాపిల్. సో యాపిల్ అంటే మీకు ఇష్టం? యాపిల్ అంటే ఇష్టం కాదు, యాపిల్ అంతే. కాంట్రవర్సీ రైస్ చేయద్దు ఇక్కడ. మీకు అలా రైస్ చేస్తేనే ఇష్టం? అలా కాదు, ఇలాంటి విషయాల్లో కాదు, అంటే ఇంటికి తినే విషయాలు కాదు. యాపిల్ లేదు, హెల్త్కి మంచిది. సో రమ్య, మరి మీరు రాఘవని ఫ్రూట్తో పోల్చాలంటే ఏ ఫ్రూట్తో పోలుస్తారు? నాకు చాలా ఇష్టమైంది గ్రేప్స్, సో నేను గ్రేప్సే. గ్రేప్స్. చూసారా రమ్య ఎలా చెప్పింది, నాకు చాలా ఇష్టమైంది గ్రేప్స్. గ్రేప్స్ అని పిలుస్తే యాపిల్ అయితే ఇష్టం అలా అని కాదు. యాపిల్ నాకు నిజంగా ఫ్రూట్స్ అంతా పర్టికులర్గా ఇష్టమని ఏం లేదు, అందుకే మరి ఫ్రూట్ అన్నారు కాబట్టి అందుకే నేను అడిగాను కదా. వేరే చాలా బాగా. ఫ్రూట్ అంటే మీకు ఇష్టం లేదు, మరి ఏమంటే మీకు ఇష్టం? రమ్య అంటే ఇష్టం. అబ్బో సార్ రోయ్, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా. ఉన్నావా? ఫీవర్ ఏమన్నా వచ్చిందా? ఒక దేవతల్లో రమ్యని చూస్తే ఏ దేవత గుర్తొస్తుంది? ఏ దేవతతో పోల్చారు? రమ్యని చూస్తే నాకు శివుడు గుర్తొస్తాడు, దేవతలు ఎవరు గుర్తురారు. దేవతలు కాదు, నేను బాయ్ కదా. శివుడులో నిజంగా ఇది నేను తనకు కూడా చెప్పలేదు, కానీ ఎందుకో నాకు గుర్తొస్తాడు, శివుడు గుర్తొస్తాడు. చూసావు రమ్య, నీలో శివుడిని చూసుకుంటా. అంటే నేను చాలా చాలా అంటే తను ఎప్పుడు శివుడు గురించి ఎక్కువ మాట్లాడుతుంటది. అంటే ఆయనకి శివుడికి బాగా పెద్ద డివోటీ అనడం కన్నా ఆయన పెద్ద ఫ్యాన్ ని, ఆయన నాకు హీరో. అంటే అలా అనడం వల్లేమో బహుశా నాకు అలా నా నోటి నుంచి అలా విని విని. మరి రమ్య రాఘవన్ చూడగానే ఏ దేవుడు గుర్తొస్తాడు? కృష్ణ. అందుకే కృషి అని పెట్టుకున్నాం. కృష్ణుడు శివుడు కృషి బాగుంది, చాలా బాగుంది. రమ్య ఏ డ్రెస్ వేసుకుంటే మీకు బాగా ఇష్టం? అంటే లైక్ శారీయా, హాఫ్ శారీయా, పంజాబీ డ్రెస్సా? తను ఏది వేసుకున్నా బాగానే క్యారీ చేస్తుంది, అన్నీ ఇష్టమే. కానీ కొన్ని అప్పుడప్పుడు బాగా రెడీ అవ్వదు, నేను చెప్తాను అది బాగాలేదు, ఇది సెట్ కాలేదు అని. హెయిర్ స్టైల్ అన్నీ చెప్తాను నేను. అంటే ఈ డ్రెస్ ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఎప్పుడు అంటే రెస్ట్రిక్షన్స్ నాకు ఎప్పుడు లేదు. మరి రాఘవ ఏం డ్రెస్ వేసుకుంటే, ఐ మీన్ డ్రెస్ కాదు, ఇన్ఫాక్ట్ అదే తను ఎలా రెడీ అయితే మీకు ఇష్టం? తను యాక్చువల్గా నాకు గడ్డ ఉంటే ఇష్టం.
అందుకే చూడలేదు నేను, మిస్ అయిపోయాను. నేనే తీసాడు. నాకు గడ్డ ఉంటే తనకి బాగుంటుందని నాకు ఫీలింగ్. సో ఎప్పుడైనా రాఘవని లాల్చి పైజమా కానీ లేదా తన హైట్ కి తన పర్సనాలిటీకి యాక్చువల్లీ ఏది వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నాకు ఎక్కడ కోపం వస్తుందంటే నాతో బయటికి వచ్చేటప్పుడు చాలా చండాలంగా రెడీ అవుతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా రెడీ అవుతాడు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో గొడవ అవుతుంది. ఎందుకు రావు ఇలా చూపిస్తారు మీరు? అలా కాదు అంటే అలా అనుకొని చేయం కదా, ఎప్పుడైనా అదే అనుకోవడమే కదా నా బాధ. ప్రాబ్లం అదే కదా. నాకు పెద్ద డ్రెస్ రెడీ అవ్వాలని మీ ఇద్దరు ఈ ఫీల్డ్ అయిపోయేటప్పటికి నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. నాకు వేయడానికి పంచలేని దొరకట్లేదు. సూపర్. సో అలాగా ఏ డ్రెస్ వేసినా ఇద్దరికి ఒకరికొకరు సెట్ అయిపోతుంది అనమాట. అసలు మీ ఇద్దరిని కలిపి సింగిల్ గా ఒక ఐలాండ్ లో వదిలేస్తే ఏం చేస్తారు? మీ ఇద్దరమా బోల్డ్ మాట్లాడతా. నేను చాలాసేపు మాట్లాడి బోర్ కొట్టించి తనంటే నన్ను వదిలే పారిపోవడానికి కూడా ఏం లేదు కదా. నా మీద ఎంత కోపం ఉందో అన్ని చూపించేసి దానికన్నా జైల్లో పెట్టండి, ఇంకా బెటర్ కదా. లేదు అదే కరెక్ట్. అలా అయితే ఎక్కడికి వెళ్ళలేడు, స్విమ్మింగ్ రాదు, సో అక్కడే ఉండాలి నాతోటే. సో నాకైతే హ్యాపీ. మీకు అది హ్యాపీ కాదా? జైలు అయితే బెటరా? మరి ఒక్కరితోనే గడపలేనండి అందరూ అంటే అక్కడ ఉంటాయిలే బోల్డ్ జంతువులు ఉంటాయి. అని నాతో ఎప్పుడన్నా ఇలా ప్రేమగా మాట్లాడితే ఎందుకు నా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నావు అంట. నేను కాదు, నేను నీతోనే మాట్లాడుతున్నా. అసలు దేవుడు కనిపించి ఒక వరం కోరుకోమంటే ఏం వరం కోరుకుంటారు మీరు? ఫస్ట్ నేనైతే థ్యాంక్స్ చెప్తా. మరి రమ్య ఏం కోరుకుంటారు? నాకు ఏం కావాలి అని? నాకా నేను అంటే మొత్తం నా హస్బెండ్ నా పిల్లలతో కలిసి బెస్ట్ టైం బెస్ట్ ప్లేసెస్ అన్ని వాళ్ళతో కలిసి చూసేయాలనేసి అనుకుంటా. అంటే ఇంకా మళ్ళీ నాకు ఇంకో లైఫ్ కావాలని కోరుకోను. నాకు ఒకటే లైఫ్. అమ్మ నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను? నాకు తోడు ఉండాలి కదా, డ్రైవర్ ఉండాలని చెప్పచ్చు కదా. డ్రైవర్ ఉండాలి కదా, నా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు ఉండాలి కదా. సో అందుకని అలా వీళ్ళతో పాటు బెస్ట్ టైం వరల్డ్ మొత్తం తిరగాలి, బెస్ట్ ప్లేస్ అని కోరుకుంటాను. అసలు నెక్స్ట్ జన్మ అంటూ వద్దు అంది రమ్య. యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అసలు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే రాఘవ ఒక ఫ్రెండ్లా కావాలా, హస్బెండ్లా కావాలా, సేమ్ ఇలా, లేకపోతే లవ్ గానా, లేకపోతే ఇంకెలా? అసలు నేను అసలు అలా ఏం కోరుకోను. నేను నాకు కొడుకులా పుట్టాలనుకుంటున్నా, బాగా కొట్టచ్చు. అప్పుడు ఇదే సాడిజం, నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు హ్యాపీ అనిపిస్తుంది. కాదు ఇంకా నేను మీరు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశారు. ఇది ఓకే కదా, ఇది ఓకే. ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఒక్కసారి. అబ్బాయి ఇలా ఆలోచిస్తుంది ఏంటని కొట్టచ్చు అంట బాగా. ఎందుకంటే ఇందాక నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్స్ ఇక్కడ నుంచి వచ్చినాయి, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అక్కడి నుంచి వచ్చింది. ప్రేమించవచ్చు, ఏమన్నా పిచ్చి వేసేస్తే నాలుగు తగిలించవచ్చు, కొంచెం ఇంట్లో అని చెప్పచ్చు. అంటే హస్బెండ్ కలా చేయలేం కదా. నేను క్రిస్టియన్ చూసి నేను అదే జాలి పడుతుంటా. అరే నాకు ఈ ఏజ్ వచ్చిన తర్వాత మీ అమ్మ పరిచయం అయిందిరా, నీకు చిన్నప్పటి నుంచి ఉందిరా, నేను టార్చర్ పెడుతుందిరా అని అంటుంటాడు ఎప్పుడు. నీకు ఉందిరా మీ అమ్మతో, ఎక్కడికి వెళ్ళలేవదు, ప్రశాంతత ఉండదురా నీకు. నాకు మీరు చెప్పాలి ఇప్పుడు, రమ్య వైఫ్ లా కావాలా, గర్ల్ ఫ్రెండ్ లవ్వరా, లేకపోతే ఎలా? అంటే అసలు రమ్య వద్దా నెక్స్ట్ జన్మ? అలా కాదు, రమ్య నాకు చైల్డ్హుడ్ చూడలేదని అనుకుంటాను. ఇప్పటి నుంచి ఎప్పుడు తను పరిచయం అయింది 26-27 ఆ ఏజ్లో తెలుస్తారు కదా. సో తను చైల్డ్హుడ్ చూడాలనుకుంటాను. నెక్స్ట్ నాకు పాపలా పుట్టాలనుకుంటాను. ఇప్పుడు అంటాడు అంటే నీ చైల్డ్హుడ్ నాకు ఎప్పుడు చూడాలంటుంది. సరే మన పిల్లల్లోనే నీ చైల్డ్హుడ్ నేను చూసుకుంటాను అని అంటుంటాడు ఎప్పుడు. కొట్టడానికి మాత్రం కాదు, ఇది జెన్యూన్ ఆన్సర్. నాకు ఆ ఫీలింగ్ తెలిసింది, ఇది జెన్యూన్ ఆన్సర్ అని. కొట్టడానికి కాదు, ముందన్నీ నా ఫీలింగ్ తెలియట్లేదు, ఇప్పుడు మాత్రం ఫీలింగ్ తెలుస్తుంది. ఫీలింగ్ చెప్తే ఫీలింగ్ తెలుస్తుంది. ఇప్పుడు నిజంగానే మంచి ఫీల్ అవుతూ చెప్పాను, అందుకని నేను అర్థం చేసుకున్నాను. ఫీల్ అయింది. అసలు మీ లైఫ్ లో ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? ఫన్నీయెస్ట్ మూమెంటా? ఏమన్నా మేము ఇలా ఒక్క పిచ్చిగా ఇలా నవ్వుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఈ మూమెంట్ ఆ మూమెంట్ అని లేదు. మేము అంతే యూజువల్గా ఎక్కడైనా గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మేము ఎక్కడ పబ్కి వాటికి వెళ్ళినప్పుడు, అప్పుడే అలాంటి టైంలో మోస్ట్లీ బాగా ఎంజాయ్ చేస్తుంటాము. అవన్నీ మాకు ఫన్నీ మూమెంట్సే. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంటాం కదా, సో తినేదో అనడం, వాళ్ళు ఏదో అనడం, సో అలాంటి మూమెంట్స్. మ్యారేజ్ అయిన తర్వాత నిక్ నేమ్స్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? రమ్యకి, రమ్య రాఘవ్కి ఏమైనా నిక్ నేమ్స్? నిక్ నేమ్స్ అంటే ఇద్దరం ఒకళ్ళొకళ్ళు కన్నా అని పిలుచుకుంటాం. తను కన్నా అని పిలుస్తా, నేను తను పేరు పెట్టి పిలుచుకోవడం ఇప్పుడు అలవాట్లేదు. సో నిక్ నేమ్ అని కాదు, దానికి ఒక మీనింగ్ పర్పస్ ఏం లేదు, అంతే అలానే పిలుచుకుంటాం అంతే. ఫోన్లో మీ ఇద్దరు అంటే రాఘవ ఫోన్లో రమ్య నీది ఏమని ఫీడ్ చేసి ఉంటుంది నెంబరు? రమ్మి అని ఉంటుంది. రమ్మి అంటే ఏంటి? ప్యాకెట్ అంటే ఏంటి? అడిక్షన్. తన ఫోన్ లో మీ పేరు ఏమని ఫీడ్ చేసుకుంటుంది చెప్పు? నిన్ను అడిగితే నన్ను అడుగుతావేంటి? నిన్నే అడుగుతాను. తను నన్ను అడిగారు ఎందుకంటే తనని అడగాల్సిన క్వశ్చన్ మీరు చెప్పారు కదా, సో అందుకని ఇప్పుడు మిమ్మల్ని అడిగాను. చాక్లెట్
చాక్లెట్ అది ఎందుకు నాకు తెలియదు నిజంగానే నాకు ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ చాక్లెట్స్ అంటే ఇష్టం కాబట్టి నేను చాక్లెట్ అని పెట్టుకున్నాను. స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నాయి, మధ్యలో ఫస్ట్ నుంచి మారలే. అలాగే ఉంది. అంటే తను పరిచయం అయ్యి మేమిద్దరు లవ్ స్టార్ట్ అయిన తర్వాత చాక్లెట్ అని పెట్టుకున్నాను. ఇప్పటికి కూడా అలాగే మా బాబు ఫోన్ వస్తే అమ్మా చాక్లెట్ ఏంటమ్మా నాన్న పేరు ఇగో నీ చాక్లెట్ పురతనంలో పెట్టుకున్నా కానీ పెద్ద కొంచెం బాగోదు. అలా మారిస్తే నాకు కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అనుకుంటా వాడు చూసినప్పుడల్లా సరే అని మళ్ళీ వాడికే అలవాటు అయిపోయిందని వదిలేసాను. సూపర్, చాలా బాగున్నాయి నిక్ నేమ్స్ అయితే. లైఫ్లో ఇదే లాస్ట్ డే అంటే ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎలా ఎంజాయ్ చేస్తానా, ఏం చేస్తాను చెప్పకూడదు అవన్నీ. అలా ఏం లేదు, అంత వీడికి ఏం చేయను కానీ ఎక్కడైనా నా ఫేవరెట్ రెస్టారెంట్లో తిని అందరితో కలిసి ఉంటా, పిల్లలతో ఉంటా, అంతే. నేనే అంతే. అంటే ఒక్కరోజులో మనం ఎక్కడ ఏం చేయలేం కాబట్టి ఎవరితో ఎక్కువ ఉండాలనుకుంటున్నామో వాళ్ళతోటే ఉండి వాళ్ళతోటే స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాం, అంతే. కడుపు ఉప్ప నవ్వుకునేలాగా ఎంజాయ్ చేస్తాం. అసలు ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి ఎంతవరకు అవసరం అంటారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగా ఉన్నాను. కాదు, యాక్చువల్గా నేను పెళ్ళి అనేది చేసుకోవాలనుకోలేదు లైఫ్ లాంగ్. కాంట్రవర్సీ, నిజంగానే కాంట్రవర్షియల్ పాయింట్స్. నేను లైఫ్లో పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా. అంటే నాకు స్పిరిచువల్గా నాకు బాగా ఇష్టం. సో నేను అలాగే, నేను చెప్పాను కదా నేను శివుడి భక్తురాలని. సో నాకు అలా మెడిటేషన్ చేస్తూ నేను అలాగే ఉండిపోదాం, ఏదో టైంలో హిమాలయాస్కి వెళ్ళిపోదాం అలాంటి పిచ్చలో ఉన్నాను అనమాట నేను. సో తర్వాత నా గురువులు ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్పాను నాకు వద్దు అని. మా మమ్మీ వాళ్ళకి ఇంట్లో అదొక పెద్ద బెంగ, నేను పెళ్లి చేసుకుని అంటది ఏంటి పెళ్ళి అని. వాళ్ళు చాలా ఏడుస్తుండేవాళ్ళు కూడా బాధపడి. తర్వాత మా గురువుగారిని అడిగితే చెప్పారు, నువ్వెవరిని ఇష్టపడతావు అన్న. శివుడిని. మరి శివుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నారు కదా మరి నీకేంటి అన్నారు. అలా ఉండదు, నువ్వు పెళ్లి చేసుకుని ఆ సంసారం ఆ బాధ్యతలు తీరిన తర్వాత కానీ అవన్నీ చేయడానికి అవ్వదమ్మా, అలా ఉండదు. నువ్వు అలా చేసినా కూడా వర్కౌట్ అవ్వదు, నువ్వు కంపల్సరీ చేసుకోవాల్సిందే అది ఇదని నన్ను అలా కన్విన్స్ చేశారు. సో పెళ్ళి చేసుకున్నాను. సో నా ఉద్దేశం ఏంటంటే పెళ్ళి చేసుకోకూడదు అనేది వాళ్ళకు ఇండివిజువల్ ఫీలింగ్. సో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళే. అది అవసరం అని అట్లా అని కాదు. సో ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు మనం బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నాం, లేదా మనకు ఒక తోడు అవసరము అట్లా కాదు. కానీ నేనేమనుకుంటానంటే ఒకళ్ళు చూడగానే మనకు అనిపిస్తుంది, లవ్ ఎంతమంది అని అనిపించినా వీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఒకరితోనే అనిపిస్తుంది డెఫినెట్గా. అదైతే 10 మందిని చూస్తే అలా అనిపించదు. సో అలాంటి పర్సన్ దొరికినప్పుడు మిస్ చేసుకోకూడదు. కొన్ని పాయింట్స్ మటుకు బాగా చెప్తారు. తను బాగా చెప్తాడు. ఎక్స్పీరియన్స్ అండి, స్వామి యోగానంద దగ్గర నేర్చుకున్నావు ఇవన్నీ. చాలా బాగుంది నిజంగానే. లవ్ అనేది మేబీ చేయొచ్చేమో కానీ చాలా మందిని, బట్ పెళ్ళి అనేది చూస్తే ఒకరినే చేసుకోవాలి అని అనిపిస్తుంది. అలాంటి పర్సన్ దొరికితే మాత్రం మిస్ చేసుకోకూడదు. అలాంటి పర్సన్ కోసం వెయిట్ చేసినా తప్పలేదు, అది నేను అనుకున్నాను. ఈ టైంకే చేసుకోవాలి అలా ఏం లేదు. నేను కూడా అందుకే నేను అప్పటిదాకా పెళ్లి ఇంట్రెస్ట్ లేదని నిన్ను కలిసిన తర్వాతనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అదర్వైజ్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు. అప్పుడు మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళి చూపించిన చాలా హ్యాపీ అయ్యారు. పెళ్లి చేసుకుంటానందుకు ఒకటి, అండ్ తిని చూసినా తిని ఇంకా బాగా నచ్చా. ఓకే సూపర్. ఇంకా అసలు వాళ్ళ హ్యాపీనెస్ కి అంతు పొంతు ఉండదు అనమాట. సో అసలు ఒక మాటలో చెప్పాలంటే మీ రమ్య గురించి, మీ రమ్య మీకు అంటే మాది శ్రీమతి ఓ బహుమతి కదా, అసలు మీ శ్రీమతి మీకు బహుమతి ఎలా అయింది మీ లైఫ్లో? నిజంగా చెప్పాలంటే బహుమతి ఎలా అయింది అనే కన్నా నాకు రమ్య నా లైఫ్లోకి రాకముందు పెద్దగా ఏం గుర్తులేవు. అంత లోడ్ అయిపోయి ఉన్నాం అనమాట, ఫుల్ ఆఫ్ మెమరీస్. సో అంత ముందు ఎలా ఉండేది, ఏం చేసేవాడిని, అవన్నీ ఏం గుర్తురావు నాకు. సో అంత ఆక్యుపై చేస్తుంది నన్ను కంప్లీట్గా. మీరు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? ఏమి అవుదాం అనుకోలే నిజంగానే. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అడగాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాఘవ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే బాగా చేస్తారు, మంచిగా దాని గురించి. నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే సూపర్గా ఆన్సర్ చెప్పడం. సో ఫైనల్లీ మీ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? వాళ్ళకి ఏం నచ్చితే అది అది అని ఏం లేదు. వాళ్ళకి మ్యూజిక్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా, నేను లేకపోతే ఆర్మీ అవుతాను, నేను ఇది అవుతాను, ఇది వాళ్ళ ఇష్టం. మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మా పేరెంట్స్, అండ్ మేము కూడా అలా ఏం ఫోర్స్ చేయం. వాళ్ళకి ఏది అవ్వాలనిపిస్తే వాళ్ళు అదే అవుతారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? మీరు ఏదైనా సలహా? మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఉన్న ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు ఎలా ఉంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు కపుల్ అంటే? ఒకటి, ఇప్పుడు మాకు అంత సీనియారిటీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, 5 years అవుతుంది. మేము తెలుసుకున్నది ఏంటంటే అందరిలో కూడా అంటే ఇద్దరికి అన్ని ఫ్లాస్ ఉంటాయి. సో ఇద్దరు సేమ్గా వాళ్ళకి సింక్ అవుతుంది అని లేదు. ఇద్దరు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఇండివిజువల్. అంటే మనం అనుకుంటాం కదా
నీకు ఈ కలర్ ఇష్టం నాకు ఈ కలర్ ఇష్టం మన ఇద్దరికి మ్యాచ్ అవుతుంది అసలు కాదు, అసలు కాదు. అది అస్సలు కానే కాదు. యా అదే అది ఇంకా ఫైటింగ్ సో ఇలా ఆపోజిట్ గా ఉంటే మనం కొంచెం అంటే ఆపోజిట్గా ఉన్నప్పుడు ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవడం తెలుసుకోవాలి. ఓహో తనకి ఇది ఇష్టం, ఓకే తనకి ఇది తీసుకుందాం అలా. సో డిఫరెన్సెస్ని రెస్పెక్ట్ ఇచ్చుకుని ఎవరి గ్యాప్ ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండి అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి అలా కాకుండా ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండి ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండి రెస్పెక్ట్ ఉంటే చాలు మాకు తెలిసి. సూపర్ సో చాలా చాలా మంచి టైం స్పెండ్ చేసాము మీ అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మరి.